రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో అసభ్యకర భాషను వాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సీఎం అని మర్చిపోయి తిట్ల పురాణం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం అయిన 4 నెలలకే రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారంటూ వివేకానంద్ ఆరోపించారు. నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన, మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పైన తీవ్రంగా వారిని దూషిస్తూ తిడుతూ వారు ఇంకా కూడా తిట్ల పురాణానికే అంకితం అవుతా ఉన్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తా ఉంటే వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇంకా కూడా ప్రజలకు తమ ఇచ్చిన హామీల గురించి జవాబు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ పరిధిలో వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్ పరిధిలో తను ఏం చేస్తారో చెప్పకుండా ఈ రకమైన భాష మాట్లాడడం, ఇలాంటి భాషకి ఇంకా ఓట్లు పడతాయి అని చెప్పి తను నమ్మడం వారి మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గడిచిన 4.5 నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. వారు మామూలుగా ఎలక్షన్ సమయంలో మన ఎన్నికల సమయంలో ఎన్నిక సమయంలో సరే మాకు మేనిఫెస్టో తీసుకుని మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా